హాయ్ అండి. ఈరోజు వీడియోలో నోట్లో వేసుకుంటే కరిగిపోయే ఒక హెల్దీ లడ్డు రెసిపీ చూపిస్తాను. పాకంతో పని లేదు, చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. ముఖ్యంగా లేడీస్కి అయితే చాలా చాలా మంచిదండి ఈ లడ్డు. కాల్షియం లోపం ఉన్నా, ప్రోటీన్ లోపం ఉన్నా కూడా ఈ లడ్డు తింటే సరిపోతుంది. ఈ రెసిపీ కోసం ముందుగా స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి 1 కప్పు వరకు నువ్వులు వేసుకొని చిటపటలాడే వరకు వేయించుకోవాలి. నేనైతే ఇక్కడ తెల్ల నువ్వులు తీసుకుంటున్నాను. మీకు ఏవి అవైలబుల్ ఉంటే ఆ నువ్వులు తీసుకోండి, బ్రౌన్ టీ అలాగా. మనం ఏవైనా పప్పులు వేయించుకున్నప్పుడు సన్నటి ఫ్లేమ్ మీదనే వేయించుకోవాలండి. అప్పుడే మనకి పప్పు లోపల వరకు వేగిపోతుంది, ఈవెన్గా టేస్ట్ బాగుంటుంది. ఈ నువ్వులు వేగిపోయాక దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే కడాయిలోకి 1/2 కప్పు వరకు పల్లీలు వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి సన్నటి మంట మీద. మనకి నువ్వులు, పల్లీలు, బెల్లము హెల్త్కి చాలా మంచిదండి. ప్రోటీన్ లోపం ఉన్న, కాల్షియం లోపం ఉన్న, ఐరన్ లోపం ఉన్నా కూడా. చూస్తారు కదా, ఇలా దోరగా వేయించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటిని కూడా దింపేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. వీటిని కూడా పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు బాదం పప్పు వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి కొద్దిగా వేగాక అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు జీడిపప్పు కూడా వేసుకొని లైట్గా వేయించుకోవాలి. ఇవి ఎక్స్ట్రా టేస్ట్ కోసం అండి. బాదం పప్పు కూడా హెల్త్కి చాలా మంచిది. ఇవి 2 మన ఇష్టం అండి, వేసుకుంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేయొచ్చు. బాదం పప్పు మాత్రం ఖచ్చితంగా వేసుకోవడానికి ట్రై చేయండి. ఇలా మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. అలాగే మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం పప్పు కూడా ఇందులోకి వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పౌడర్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి. తర్వాత మనం వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని అంత పొడిని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాక నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కొంచెం పిండిని తీసుకొని మళ్ళీ మిక్సీ జార్లోకి వేసేసుకోండి. తర్వాత ఇదే మిక్సీ జార్లోకి 1 కప్పు వరకు తురిమిన బెల్లం వేసుకోవాలి. మనం బెల్లం ఒకటే మిక్సీ జార్లోకి వేసి గ్రైండ్ చేసామంటే ముద్దలాగా తడి తడిగా అయిపోతుంది. అందుకని మనం కొంచెం పిండిని యాడ్ చేసుకొని ఇలా గ్రైండ్ చేసుకొని తీసేసుకుంటే మంచిగా వస్తుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 టేబుల్ స్పూన్ వరకు కరిగించిన నెయ్యి వేసుకొని ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకోవాలి. ఇలా చేత్తోనే బాగా మొత్తం మిక్స్ అయ్యేటట్టుగా కలిపేసుకొని మనకు నచ్చిన సైజులో లడ్డూలా చుట్టుకోవాలండి. ఈజీగా వచ్చేస్తాయి. మనకి ఎక్కడ మనము వాటర్ వాడలేదు కాబట్టి ఈ లడ్లు ఎన్ని రోజులున్నా అస్సలు పాడవండి. ఎన్ని రోజులైనా స్టోర్ చేసుకోవచ్చు. టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి. చూసారు కదా ఎంత నీట్గా వచ్చాయో. ఇలాగే అన్నింటినీ ప్రిపేర్ చేసుకోవాలి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో, టేస్ట్ ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్లో చెప్పండి. రెసిపీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.